మరి ఒక ప్రముఖమైనటువంటి మాట, అద్భుతమైనటువంటి మాట. నా మాటలో నేను వాడుతున్న పదం అద్భుతం. మహా అద్భుతమైనటువంటి కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో నుండి మరలా మనం ధ్యానం చేసుకొని ముందుకు కొనసాగుదాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు ఒకసారి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియకు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచు వాడు ఏ మాత్రము సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు ఆయన అడ్డురాయియు అడ్డు బండయు ఆయను. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్రిల్లుచున్నారు. దానికే వారు నియమింపబడితిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఆమేన్. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయిన మా దేవ, మా తండ్రి, ఉదయ కాలమున ఎన్నికలేని నన్ను నీవు ఎన్నుకొని నీ కృపాసనము ఎదుట నిలబెట్టి ఉన్నావు. నీ మాటలు, నీ సర్వసత్యమును నీ బిడ్డలకు అందించుటకు నన్ను మరుగుపరిచి సిలువ చాటున దాచి మీ పరిశుద్ధాత్మను అనుగ్రహించమని, నోటి మాంద్యము, నాలుక మాంద్యము, బుద్ధి మాంద్యము కలిగిన నాకు మీ కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తి గల నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి వార్లరా, చదవబడినటువంటి వాక్యమును మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు, పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు, సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అన్నటువంటి మాటను 5వ వచనంలో మనం చూస్తాం. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అనేటువంటి మాటను చూస్తాం. ఇది యేసుక్రీస్తు ద్వారానే జరిగినది అనేటువంటి మాటను కూడా మనం చూస్తాం. అయితే ఈయన మూలరాయి అనే సత్యాన్ని కూడా మనం చూస్తాం. ఒక్క మాటను నేను మిమ్ములను అడగాలని ఆశపడుతున్నాను ప్రియులరా. ఈ మనుష్యులు ఈ మూలరాయిని, అమూల్యమైనటువంటి రాయిని, దేవుని దృష్టికి ఏర్పరచబడినటువంటి రాయిని, సజీవమైన రాయిని, ప్రభు అయిన యేసుక్రీస్తుని విసర్జించి ఉన్నారు. నీవు నేనైతే ఆయన యందు విశ్వాసము కలిగి
ఆయన యందు విశ్వాసము కలిగి ఆయన కలిగి ఉన్నటువంటి ఆ జీవమును, ఆ అమూల్యతను, ఆ యొక్క ఏర్పాటును బట్టి మనము కూడా ఆలయముగా, ఆత్మ సంబంధమైన ఆలయముగా కట్టబడుచున్నాము అన్న సత్యమును ఇక్కడ చూస్తాం. అయితే ఇక్కడ నేను మిమ్ములను ఒక మాట అడగాలి. ఇక్కడ ఏం రాసి ఉన్నారు? కట్టబడుచున్నారు అని అంటారు. మరి రెండవ మాట కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16, 17 చూడండమ్మా ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అండి, రెండో పత్రిక. అవునమ్మా, మొదటి పత్రిక 3వ అధ్యాయం 16, 17. 16, 17. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. ఏమిటి ఇక్కడ? మీరు దేవుని ఆలయమై ఉన్నారు అంటే ఇక్కడ కట్టబడుతున్నారా, కట్టబడ్డారా? ఆలయమై ఉన్నాం ఆల్రెడీ. ఆల్రెడీ. మరి ఇక్కడ ఏమిటి? కట్టబడుచున్నారు అన్న మాటకి ఉన్నటువంటి తేడా ఏంటి చూడండి ఒకసారి. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరెరుగరా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరెరుగరా? మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. హల్లెలూయా. దేవుని ఆలయము రాసిన పత్రిక, చాలు తల్లి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17, 18 చదువుతారమ్మా ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక రెండో అధ్యాయము 17, 18. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. ఆయన ద్వారానే మనం ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలుగుచున్నాము. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. హల్లెలూయా. మనం ఎవరమ్మా? దేవుని ఇంటి వారమై ఉన్నాము. దేవుని ఇంటి వారమై ఉన్నాము. పిల్లరా, ఇక్కడ నేను మీతో ఎందుకు ఈ 2 వాక్యాల్ని చదివించానంటే, మొదట చదవబడినటువంటి వాక్యం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అన్నారు. అవునా కదా? అవునండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3, 16, 17 చూస్తే మీరు దేవుని ఆలయమై చదువుకున్నాం. అలాగే 17వ వచనంలో దేవుని ఆలయం పాడు చేయడము అనేటువంటి దాన్ని కూడా చదువుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, దీనిని బట్టి ఒక ప్రశ్న, అయ్యా నీవు దేవుని ఆలయంగా కట్టబడుతున్నావా, కట్టబడి ఉన్నావా? ఏమిటి దీని అర్థం? ఏమన్నా చెప్పగలుగుతారా పిల్లరా? అమ్మా, దేవుని ఇంటి వారమై కాదు, నేను అడిగింది కట్టబడ్డామా, ఆలయంగా కట్టబడాలనా? కట్టబడ్డామండి. ఎవరు? మన ఇద్దరే మాట్లాడుకుంటున్నాం మీనమ్మ గారు, ఇంకెవరు మాట్లాడలేదు. కట్టబడుతున్నాం. కట్టబడలేదు అంటారు. కట్టబడ్డాము, కట్టబడుతూనే ఉన్నాం. మళ్ళొకసారి ఆలోచించండి అయ్య గారు. ఇక్కడ స్ట్రైట్ ఒకటే, కట్టబడుతుంటే ఒక వైపుకి రండి, కట్టబడి ఉంటే ఇంకొక వైపుకి రండి. అమ్మా, ఆలయమై ఉన్నారు ఆల్రెడీ. కట్టబడి ఉన్నాం. ఆమేన్. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ ఉదయ కాలంలో ఈ కట్టబడుచున్నటువంటి వారు, కట్టబడినటువంటి వారు ఎవరు అనేటువంటి సత్యాన్ని గనుక ఒక్కసారి మనం ధ్యానం చేసుకున్నట్లయితే, వాక్యానుసారముగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21, 22 చూడండి ఒకసారి. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రతి కట్టడమును ఆయనలో సక్రమముగా అమర్చబడి
ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. హల్లెలూయా. వృద్ధి పొందుచు ఇక్కడ అభివృద్ధి పొందడం గురించి చెప్తాడు, చక్కగా అమర్చబడి ఉండటను బట్టి చెప్తాడు. కానీ నేనైతే ఒక మాటను విశ్వసిస్తున్నాను. మనము ఆయన ఆలయముగా ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచామో అప్పుడే ఆత్మీయ ఆలయముగా కట్టబడ్డాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటున్నాడు. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. హల్లెలూయా. అయితే మనము చదువుకున్న మూల వాక్యములో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనం చూడండమ్మా. విశ్వసించుచున్న మీకు ఆయన విశ్వసించుచున్న మీకు మీకు ఆయన అమూల్యమైన వాడు. ఆయన అమూల్యమైన వాడు. విశ్వసించని వారు ఏ రాతిని నిషేధించారో అదే తలకు మూల రాయి అయిను, మరియు అది అడ్డు రాయియు అడ్డు బండయు ఆయను. ప్రేమైనటువంటి వార్లరా, చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చినటువంటి అన్య జనాంగమైన మనము ఒక గొప్ప ఆలయముగా ఆయన చేత పరిశుద్ధాత్మకు ఆలయం ఉండుటకు కట్టబడి ఉన్నాము. దానికి మూలము మన విశ్వాసము. కాబట్టి ఇప్పుడు నీవెవరు? ఆలయం. ఎవరి ఆలయము? దేవుని ఆలయం. దేవుని ఆలయము. ప్రియులారా, ఈ వాక్యమును నేను ధ్యానము చేస్తున్నటువంటి సమయంలో ఒక ఆలోచన కలిగింది. ఏమిటి? దేవుడు కట్టబడుచున్నారు అంటాడు, కట్టబడి ఉన్నారు అంటారు, దేవుడు ఆలయమై ఉన్నారు అంటారు, పరిశుద్ధాత్మ మీలో నివాసము చేస్తున్నారు అంటారు. ఏమిటి ప్రభువా దీనికి ఉన్నటువంటి వ్యత్యాసము ఏంటి అని అడిగితే 2 మాటలు నాకు అర్థమైనాయి. ఎవరైతే విశ్వసింపబడుచున్నారు, విశ్వాసములోకి వచ్చి ఉన్నారో వారు దేవుని ఆలయముగా పరిశుద్ధాత్మను బాప్తిస్మం పొందిన వెంటనే పొందుకొని ఉన్నారు. ఆ ఆత్మ మనలో నివాసం ఉంటున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యమును ఏ సందర్భంలో ప్రభు తన భక్తుల ద్వారా వ్రాయించాడు అని అంటే, ఇశ్రాయేలు జనాంగములో కొందరు క్రీస్తుని విశ్వసించారు. వారు ఎంతగానో బాధలు పడుతూ ఉన్నారు. వారు పర్సిక్యూషన్కు లోనవుతూ ఉన్నారు. ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు విశ్వాసమును విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క వాక్యము వ్రాయబడినట్టుగా వారిని దేవుడు ధైర్యపరిచినట్టుగా, మీరు నా ఆలయమై ఉన్నారు, మీకు అవమానము రాదు. ఇదిగో నేను అమూల్యమును మూలరాతిని సియోనులో స్థాపించొచ్చున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమునందు వ్రాయబడి ఉన్నది అనేటువంటి మాటను ఇక్కడ వ్రాయించినట్లుగా కనబడుతుంది. అయితే ప్రియులారా, ఈ యొక్క ఆదరణ వాక్యము అన్య జనాంగమైన మనము కూడా విశ్వసించాము క్రీస్తుని గనుక ఈ ధైర్యము, ఈ ధన్యత, ఈ మహా అద్భుతమైన సత్యము దేవాతి దేవుడు తన వాక్యములో బయలుపరిచినట్లుగా నేను విశ్వసిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నీవు విశ్వసిస్తున్నావా? అవునండి, విశ్వసిస్తున్నాను. అమ్మా, నువ్వు విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తున్నాను. సత్యాన్ని నీవు నేను విశ్వసించాల్సిందే. యేసు క్రీస్తు ప్రభువు గొప్ప దేవుడు, ఆయన సజీవుడు. నిన్ను నన్ను ఆయన తన యొక్క పునాది మీద వాక్యము ద్వారా కట్టుకొని ఉన్నాడు, అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు, సరిచేస్తూ ఉన్నాడు. ఇది గొప్పతనము ప్రియులారా.
అనేక మందికి అర్థం కాని సత్యం ఏంటంటే, సజీవుడైన దేవాతి దేవుడు ఈ మనుషులను ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువుని మన కొరకు తన ప్రేమను చూపించడానికి ఈ లోకానికి పంపించి ఆయనకు జీవాన్ని ఇచ్చాడు. ఆ జీవమై ఉన్నటువంటి ఆ వాక్యము మనకు అందించబడి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానము ద్వారా పొందిన ఆ శక్తిని, ఆయనను లేపిన ఆ ఆత్మ నీలో, నాలో, ప్రతి క్రైస్తవునిలో, ప్రతి విశ్వాసిలో నివసించడానికి ఏర్పాటు చేసుకొని నిన్ను నన్ను తన ఆలయముగా చేసుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎంత ధన్యమైనటువంటి పిలుపు చూడండి ప్రియులరా. అయితే ఇక్కడ ఒక మాటను నేను మీతోటి చెప్పాలని ఆశపడుతున్నాను ప్రియులరా. ఇది విశ్వాసము ద్వారానే కలిగినది. అంటే యేసుక్రీస్తు ప్రభువుకి, క్రీస్తునందున్న విశ్వాసికి గల బంధము ప్రియులరా, ఏకత్వము. క్రీస్తులో నీవు పాలిభాగస్తుడు అయ్యావు, ఆయన శరీరములో నీవు పాలిభాగస్తుడు అయ్యావు. అదే ఆలయం. యేసుక్రీస్తు ప్రభువే నిజమైన ఆలయము. గోడలలో లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్లలో కాదు. ఆయన ఇమ్మానుయేలు నీలో, నీతో నివాసం చేస్తున్నాడు. పాత నిబంధన కాలంలో ఒకవేళ ఆ టెంట్ లో ఉన్నాడేమో, అక్కడికి వెళ్ళడానికి ఒకరిద్దరు మాత్రమే వెళ్ళగలిగేవారేమో. కానీ దేవాతి దేవుడు అతని యందు, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా నిన్ను తన ఆత్మీయ ఆలయముగా చేసుకున్నాడు. ఆయనకొక్కసారి హల్లెలూయా. హృదయపూర్వకముగా అందరూ స్తోత్రము చెల్లించండి ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. అయితే హల్లెలూయా. ఆయన మనల్ని పిలిచాడు, మనల్ని పిలిచి ఉన్నాడు. చాలా ధన్యమైనటువంటి రాయి ఆయన, అమూల్యమైనటువంటి రాయి ప్రియులరా. ఇదే 2వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే అమూల్యమైనటువంటి రాయి అని చూస్తాం. విశ్వసించుచున్న వారికి, ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించారో అదే మూలకు తలరాయి అయింది, అదే అడ్డురాయి, బండరాయి అయింది, అమూల్యమైనటువంటి రాయి అయింది ప్రియులరా. ఆ యొక్క రాయి ద్వారా, ఆ రాయి యందు విశ్వాసం ఉంచిన మనకు జీవం వచ్చింది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16:18 తల్లి. 16:18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, పాతాళ లోకములు నీ ఎదుట నిలువవు. ఎందుకు? నీవు సజీవమైన ఆలయముగా, దేవుని చేత, ఆయన శక్తి చేత ఆలయముగా కట్టబడి ఉన్నావు. ఆ ఆలయానికి ఆయనే మూలరాయి అయి ఉన్నాడు. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 11, 12 వచనం చూడండమ్మా. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 11, 12. 12వ వచనము. ఇల్లు కట్టు వారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి, రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. ఆ రాయి మూలకు తలరాయి ఆయన. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఎవరి వలనను రక్షణ కలగదు. ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని, నామముననే మనము రక్షణ పొందవలను గాని, ఈ నామమునే రక్షణ పొందాలి ప్రియులరా. ఆకాశము మనకు అమ్మ చాలు తల్లి, సమయం లేదు కాబట్టి, మనకు జీవము క్రీస్తులోనే ఉన్నది. ఆ జీవము నీలో, నాలో నివాసం ఉంటున్నది. తన ఆలయముగా నీ హృదయాన్ని, నా హృదయాన్ని మార్చుకున్నాడు ప్రియులరా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ కొరింథీ 5:17 తల్లి.
5:17. ఆ, కాగా ఎవడైనను క్రీస్తున్న ఎడల ఎవడైనను క్రీస్తునందున్న ఎడలా వాడు నూతన సృష్టి, వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. క్రొత్తవాయెను. ప్రియులారా, నీ యొక్క పాపపు జీవితము, తృణీకరింపబడిన జీవితము, దేవునిడు లేనితనము ఈయన యందు విశ్వాసము ద్వారా, దృఢ విశ్వాసము ద్వారా మనకు అనుగ్రహించబడినది. మనకు అనుగ్రహించబడినది ఆయనలోనే మనకు జీవమున్నది. ఆయనలోనే మనకు జీవమున్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం చూడండమ్మా. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12:18 చూడండి. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. హల్లెలూయా. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడా? అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే కనుక అవయవములు అనేకములైనను శరీరము ఒక్కటే. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, నీ అవయవములు దేవుని చేత ఏర్పరచబడినట్టే ప్రతి విశ్వాసి, ప్రతి సంఘము ఆయన చేత ఏర్పాటు చేయబడి ఆయన శరీరములో భాగమై ఉన్నాము. అదే ద గ్లోబల్ చర్చ్, అదే విశ్వ సంఘము. ఆ సంఘములో నీవు నేను విశ్వాసము ద్వారా స్థిరపడ్డాం ప్రియులారా. మనము ఆయనను మహిమపరచడానికి పిలువబడ్డాం. ఇది ఒక గొప్ప కారణమై ఉన్నది ప్రియులారా. ఆయన నిన్ను నన్ను పిలిచాడు. నువ్వెక్కడున్నావో నాకు తెలియదు, కానీ ఆయనైతే నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు కావాలని పిలుస్తూ ఉన్నాడు. నీవు క్రీస్తు అనేటువంటి బండ మీద కట్టబడి ఉన్నావు. క్రీస్తు అనే బండ మీద కట్టబడి ఉన్నావు ప్రియులారా. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆత్మీయ జీవితం గడుపుట కొరకు నిన్ను ఈ ఉదయ కాలంలో పిలుస్తున్నాడు. మీరు అడగవచ్చు ఒక మాట, అయ్యా మరి కట్టబడుతున్న వారు ఎవరు అని. ఇంకా ఎవరైనా విశ్వాసంలోనికి రాని వారుండి ఒకవేళ ఆయన పిలుపుని విని వస్తే వారు మరలా కట్టబడతారు. లేకపోతే వారి గురించి ఈ ధన్యమైన మాట, దేవుని ప్రేమ వారి కొరకు కూడా ఇవ్వబడి ఉన్నది ప్రియులారా. యోహాను సువార్త 5వ అధ్యాయం 40వ వచనాన్ని చూడడం ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం 40వ వచనం. 5వ అధ్యాయము 40వ వచనం. అయితే అయితే మీకు జీవము కలుగునట్లు మీరు మీరు నా యొద్దకు రానొల్లరు. పిల్లరా, ఎవరు చెప్తున్నాడు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువే. ఎవరైతే అవిశ్వాసులు ఉన్నారో, ఎవరైతే మేము చాలా గొప్ప అనుకుంటున్నారో, నికోలాయితుల బోధలో ఉన్నారో, అలాంటి వారిని గురించి ఈ మాట చెప్తున్నారు. మీరు నా యొద్దకు రానొల్లరు. నేను మనుషుల వలన మహిమ పొందిన వాడను కాను. నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. హల్లెలూయా. నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. మీరు నా యొద్దకు రారు. నంబర్ 1, దేవుని ప్రేమ మీలో లేదు. నంబర్ 2, 37వ వచనం చూడమ్మా. 6వ అధ్యాయం యోహాను సువార్తలో ఇంకొక మాట చెప్తాడు. 6వ అధ్యాయము 37 అండి. అవునమ్మా, 37, 38. 38. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు అంతకంటే ముందు వాక్యం తల్లి, మీరు నన్ను చూచి విశ్వసింపకై ఉన్నారని మీతో చెప్పి తిని. హల్లెలూయా. ఆపుతాం తల్లి. విశ్వాసం లేదు, ఆయన చూస్తారు, ఆయన దగ్గరకు రారు. ఆయన మహిమ మీరు పొందుకోలేరు, రాలేరు. కాబట్టి
మీరు మహిమ పొందలేదు కాబట్టి దేవుని ప్రేమ మీలో లేదు. చూచి ఉండి విశ్వసింపుకున్నారు, విని ఉండి కూడా విశ్వసించలేదు. కానీ ప్రియులరా, విశ్వసించిన మీకు ఒక ధన్యత ఉంది. ఏంటో చూడండి, అది తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చురు, నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమునో బయటకు త్రోసివేయను. ప్రియులరా, నీకు నాకు ఈ ఉదయ కాలంలో దేవాతి దేవుడు అందించుచున్న ధన్యమైన మాట ఆయన పాత నిబంధన గ్రంథంలో కూడా చెప్పాడు. కానీ నీవు నేను ఆ ధన్యతను పొందుకోవాలి, ఆ ధన్యతను పొందుకోవాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెషయా గ్రంథం 55 3వ వచనం. తల్లి అలాగే, చెవి యొక్కి నా ఎద్దకు రండి. చెవి యొక్కి, ఇక్కడ గమనించండి ప్రియులారా, ఎవరైతే ఇంకా నేను బాప్తిసం తీసుకోలేదు, మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, మా బంధువులు ఏమనుకుంటారో, మా కులంలో వాళ్ళు ఏమనుకుంటారో, నాకు పెళ్లి అవుతుందో, నాకు పెళ్లి కాదో, ప్రియులారా, ఈ భయాలన్నీ తీసివేయి, చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు విని మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదు నాకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను. హల్లెలూయా. ఆ శాశ్వత కృప నీవు దేవుని యొద్దకు వస్తేనే, నీవు దేవుని యొద్దకు వచ్చి ఆయన వాక్యమునకు చెవి యొగ్గితేనే, ఆ చెవి యొగ్గిన వాక్యమునకు విధేయత చూపితేనే నీవు దేవుని ఆలయంగా మారుతున్నావు. యువర్ ఫెయిత్ have turned you to be the holy temple of God. Your faith have turned you to be the holy temple of God. Do you want to be this holy life or the worldly life? నిర్ణయము తీసుకోవాల్సినటువంటి సమయము ప్రియులారా. ఈ జీవమును తండ్రి తన కుమారుని ద్వారా నీ కొరకు నా కొరకు ఆయన ప్రేమను చూపిస్తూ పంపించి ఉన్నాడు ప్రియులారా. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం చూడండి. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. ప్రియులారా, ఈ దినము మొదటి ఆదివారం, మాసములో మొదటి ఆదివారం, యోహాను సువార్త 6వ అధ్యాయం 55వ వచనం చూడండి. ఆ జీవము, తండ్రి కుమారునికి అనుగ్రహించినటువంటి జీవము, అధికారం ఇవ్వబడిన ఆ జీవము నీలోనికి నాలోనికి ఎలా వస్తుందో ఈ వాక్యాన్ని చదవండి, నేను చెప్పట్లేదో. యోహాను సువార్త 6వ అధ్యాయం 55వ వచనం. అవును తల్లి, నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపిన గనక నేను తండ్రి మూలముగా జీవించినట్లే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఆయన శరీరమును నీవు తినాలి, ఆయన రక్తమును పానము చేయాలి. 58 వరకు కూడా చదువుకోవచ్చు ప్రియులారా. యోహాను సువార్త 6వ అధ్యాయం 55, 58 వరకు చూస్తే ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు, ఈ ఆహారము తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. గ్లోరీ మైటీ గాడ్, ఆల్మైటీ గాడ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us the life, my Lord. దేవా, పునరుద్ధానము నీవే, జీవము నీవేనయ్యా. నీకు స్తోత్రములు. ఎంత ధన్యత పిలుపును మాకిచ్చావయ్యా. యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనం చూడండమ్మా.
25, 11 అధ్యాయం 25, 26. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా నా యందు యందు విశ్వాసముంచువాడు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి నీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. అయ్యా, లాజరు మరణించాడు, సమాధిలో ఉంచారు. ఎన్ని రోజులు అయిపోయింది 3 రోజులైతే, అమ్మా? ఎన్ని రోజులు అయింది? 3 రోజులైతే. ప్రియమైన వారులారా, 3 రోజులు. అయ్యా, ఆయన దగ్గర వాసన వస్తుందేమో, వద్దు ప్రభు, సమాధులకి దిగద్దంటారు. అయితే ఆయన ఏమన్నాడు? యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి నీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగను. ఈ ఉదయ కాలంలో నిన్ను కూడా అడుగుతున్నాడు. ఈయనే జీవమని, ఈయనే పునరుద్ధానమని, ఈయన యందు విశ్వాసం ఉంచుతున్నావా లేదా నిన్ను అడుగుతున్నాడు. ఎందుకంటే ఈయన ఎద్దుకు వస్తే నీవు బ్రతుకుతావు. అప్పుడు ఆమె సమాధానం చూడండి. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. నీ విశ్వాసము ఇది నమ్ముతుందా? పిల్లరా, ఎందుకు మనం యేసుక్రీస్తు ప్రభు యొద్దకు రావాలి అని అంటే, ఆయన జీవము, ఆయన పునరుద్ధానము, ఆయన మనకు నిత్య జీవం ఇస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చూడము ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప మరి ఎవడును తండ్రి యొద్దకు రాడు. 19వ వచనం చూడండమ్మా. 19. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరు జీవింతురు. ప్రియమైనటువంటి వారులారా, దేవుని దగ్గరకు వస్తే నీవు జీవిస్తావు. దేవుని దగ్గరకు వస్తే నీవు జీవిస్తావు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4, 5 వచనాలు చూడండి ఒకసారి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 4, 5 వచనాలు తల్లి. 4, 5 వచనాలు. మనకు జీవమునైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, మనకు జీవమునయ్యున్న ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడుదురు. హల్లెలూయా. మీరును ఆయనతో కూడా ప్రత్యక్షపరచబడుదురు. మహిమయందు. ప్రియులారా, ఎంత ధన్యత చూడండి, ఎంత ధన్యత చూడండి. అపవిత్రత, జారత్వము, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష మనము చంపివేయాలి ప్రియులారా. ఎందుకంటే ఇంత గొప్ప ధన్యమైన ఆలయముగా ఆయన యందు కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన మనకు అనుగ్రహిస్తే ఈ శరీరములో ఇవి ఉండొచ్చా? ఉండొచ్చా? ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన మహిమయందు ప్రత్యక్షమైనప్పుడు మన అవయవములను ఆయన మహిమపరిచి ఆలయంగా మార్చాడు. కాబట్టి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4, 5 వచనాల్లో చూడండి అమ్మా. మనకు జీవమునైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను, లోభత్వమును చంపివేయుడి. విడివిడి కాదు, చంపివేయుడి. కిల్ దెమ్. వాటి వలన దేవుని ఉగ్రత. హల్లెలూయా. ప్రియమైన వారులారా, నేను మొదట్లో ఒక మాట చెప్పాను.
క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు అనేకమైనటువంటి బాధలు పడుతూ ఉన్నప్పుడు, అనేకమైనటువంటి కష్టాలు పడుతూ ఉన్నప్పుడు, వారు పర్సిక్యూషన్కు లోనవుతూ ఉన్నప్పుడు ఈ మాటలు ఈ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు, రాయబడ్డాయి అని చెప్పాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కావాలంటే 1 పేతురు గ్రంథం, 2వ పేతురు గ్రంథం ఒకవేళ మీరు కనుక చదువుకుంటే చాలా చిన్న అధ్యాయాలే అవి, మీకు అర్థమవుతుంది ప్రియులారా. దేవుని చిత్తమైతే మరొకసారి మీరు చదువుకున్న తర్వాత ఒకసారి ఈ 2 గ్రంథాలను కలిపి ఒక్కసారిగా ఎంత ఆదరణ వాక్యాలో చదువుకుందాం. కానీ ఒక మాట చెప్పాలి, ఈ యేసు క్రీస్తు ప్రభు నామంలోనే శక్తి ఉంది. ఈ నామమే పునరుద్ధాన శక్తి. ఈ పునరుద్ధాన శక్తే మరణించిన నిన్ను నన్ను తిరిగి లేపే శక్తి. పిల్లల అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 6వ వచనం నుంచి చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 6. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 6 నుంచి అండి. అవునా? ప్రధాన యాజకుడైన అన్నయ్యు కయపయు యోహాను అలెగ్జాంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును యోహానును మధ్యను నిలవబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసిద్దరని అడుగగా 10వ వచనం చూడండమ్మా. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన క్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచి ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈ ధన్యత యేసు నామములో ఉన్నది. యేసు నామములో ఉన్నది. అందుకే ఒక భక్తుడు చక్కనైన పాట రాసుకున్నాడు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ప్రియులరా, ఈ బలమైన యేసు క్రీస్తు ప్రభు నామమునే, మీరు చేసిన ఆ ప్రభువు నామముననే సహోదరి ప్రమీల ఆపరేషన్ థియేటర్లో నుంచి వచ్చిన నాటి నుండి జీవిస్తూ ఉన్నది అంటే ఈ నామమే ఆమెకు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించుచున్నది. యేసు క్రీస్తు ప్రభు నామమే. ఆయనకే మహిమ కలుగునగాక. ఆమేన్. ఆయనే నిన్ను నన్ను స్వస్థపరిచే దేవుడు. ఆయనే నిన్ను నన్ను కాపాడే దేవుడు. ప్రియులారా, అయితే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఎవరైతే ఈయన నామములో విశ్వాసం ఉంచలేదో వాళ్ళని ఏమని పిలుస్తున్నాడో చూడండి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం తల్లి. 22వ. భ్రష్టులైన బిడ్డలారా, ఎవరు? భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి. మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడు అయిన యెహోవావు. నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము. ఎక్కడ జరిగింది మోసకరము? కొండల మీద జరిగినది మోసకరము. పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. ప్రియమైనటువంటి వారలారా, తృణీకరింపబడిన రాయి తలకు మూలరాయి అయింది. ఈ మూలరాయి ఎందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గరికి వచ్చిన నీవు ఆ విశ్వాసం మూలముగా ఆలయముగా మార్చబడ్డావు. దేవునికి నిలయమయ్యావు, నివాస స్థానమయ్యావు. ఎంత గొప్ప ధన్యత అండి.
అందుకే ఒక మాట చెప్తున్నాడు, నువ్వే కష్టంలో ఉన్నావు, అనారోగ్యంలో ఉన్నావా, అప్పుల బాధల్లో ఉన్నావా, ఉద్యోగం లేనని బాధల్లో ఉన్నావా, అయ్యా నీ భార్యను బట్టి బాధపడుతున్నావా, నీ భర్త నిన్ను చూడట్లేదు తాగుబోతువాడని బాధపడుతున్నావా, నా బిడ్డ నా మాట వినడం లేదు పారిపోతున్నాడు అపవాదిలో ఉన్నాడని బాధపడుతున్నావా, ఏమైనా గాని దేవుడు నీకొక ఆదరణ వాక్యాన్ని చూపిస్తున్నాడు. ఆయన మాటను విశ్వసించు, శరీరధారి అయి వచ్చిన ఆ వాక్యమే నీలో నివాసం ఉంటున్నాడు. ఆయన నీకు ఈ ధైర్యాన్ని ఇస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనం చూడండి అమ్మా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 28, 29. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, సమస్త జనులారా, ఇక్కడ విశ్వాసులనే కాదు, నీ సమస్త బాధలు తీరాలంటే యేసయ్య దగ్గరికి రావాల్సిందే. నీ బాధలు తీరడానికి యేసు క్రీస్తు ప్రభు నామములోనే బలం ఉన్నది, శక్తి ఉన్నది. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ప్రియమైనటువంటి వార్లరా, ప్రియమైన వార్లరా, సమయము లేదు కాబట్టి ఇంకొక మాటను రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందామా. 5:8 తల్లి. 5:8. అవును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుము. హల్లెలూయా. ప్రియులారా, ఆ రక్షణ పొందుకున్నటువంటి మనం ఏం చేయాలి? ఆ రక్షణ పొందుకున్నటువంటి మనం, ఆ నీతిమంతులంగా మారబడిన మనం, ఆలయముగా మార్చబడిన మనం ఏం చేయాలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూడండి అమ్మా. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనము. 5వ అధ్యాయము 15. జీవించు వారికి మీదట తమ కొరకు కాక, జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెనని నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను, ఇక మీదట ఆయనను అలాగు ఎరగము కాగా ఎవడైనాను క్రీస్తును ఎందున్న ఎడల వాడు నూతన సృష్టి. ప్రియులారా, నీవు నేను దేవునిని మహిమపరచాలి, ఆయనను గణపరచాలి. ఏమిటి ఆయనను గణపరచడం అని అంటే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి అమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ పరిశుద్ధ యాగముగా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. దేవునికి నిన్ను నీవు సమర్పించుకోవాలి. ఆయన ఆలయమై ఉన్నావు, ఇంకా ఆలయమును శుద్ధి చేసుకోమని వాక్యంలో చెప్తూనే ఉంటాడు. ఇంకా మనము గమనించినట్లయితే ప్రియులారా, ఈ మాటే కాదు, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం చూడండి. నీవు ఆయన్ని నీ పెదవులతోటి, నీ హృదయముతోటి ఆరాధిస్తున్నావా, గణపరుస్తున్నావా, దివారాత్రములు ఆయన్ని స్తుతిస్తున్నావా? చూడండి ఒకసారి.
13వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. 15వ వచనం తల్లి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదు. ఆయన ద్వారా ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగము చేయదము. స్తుతియాగము చేయదము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. జిహ్వ ఫలము అర్పించుదము. జిహ్వ ఫలము హృదయాంతరంగంలో నుండి పాట. ప్రియులారా, ఈ పాట జీవితాంతము నీలో ఉండాలి. ఆయన ఆలయంలోకి వస్తున్నా నువ్వు నిద్ర లేవగానే ఆలయం నీ దగ్గరే ఉంది. దానిలోకి ప్రవేశించే నీవు ఆయన్ని మహింపరచాలి. 100వ దావీదు కీర్తన 4వ వచనం చూడండి. ఆయన వాక్యానికి విధేయత చూపాలి. ఆయన వాక్య ధ్యానం చేయాలి. ఆయనను మహింపరచాలి. నీ శరీరాన్ని నీవు ఆయనకు పరిశుద్ధంగా సమర్పించుకోవాలి. ప్రియులారా, చూడమ్మా ఒకసారి 100వ దావీదు కీర్తన 4వ వచనమమ్మా. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆలయంలో ప్రవేశించుడి. అప్పుడు నీకు వచ్చే ధన్యత ఏంటి అమ్మా? అప్పుడు నీకు వచ్చే ధన్యత ఏంటో తెలుసా? ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఆలయముగా ఉంటే నువ్వు చేసే ధన్యత ఏంటి తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ అధ్యాయం తల్లి 2వ వచనం చూడండి. 6వ అధ్యాయం 2వ వచనం. పరిశుద్ధులు పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? నువ్వు దేవుని ఆలయముగా మార్చబడ్డావు. నీవు పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా మారావు. దీనిలో కొనసాగినట్లయితే నువ్వేమవుతావు? అదే దిన అభివృద్ధి, మహిమ నుండి అధిక మహిమకు మారడము, రూపాంతరము చెందడము. ప్రియులారా, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరెరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? అంటే 3వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి వ్యత్యాసాలను గురించి మాట్లాడతారు కనుక ఈ మాట చెప్తాడు. మీరు ఎవరికి తీర్పు తీరుస్తారో తెలుసా? పరిశుద్ధులుగా, లోకానికే కాదు. 3వ అధ్యాయం వచనం చూడమ్మా. 3వ అధ్యాయము లేదు తల్లి, ఇది ఇప్పుడు చదివిందే. 3వ వచనం చదవమ్మా. ఇందాక 2 చదివి 6వ అధ్యాయం 3వ వచనం. మనం దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎవరికమ్మా? ఎరుగరా? దేవదూతలకు తీర్పు తీర్చుదురని ఎరుగరా? ఈ జీవ సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. 4వ వచనం చూడమ్మా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములో మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? ప్రియులారా, మీకు సిగ్గు రావాలని అని చెప్పుచున్నాను. ఏమి తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనా లేడు. ప్రియులారా, మనము దేవుని మందిరమై ఉన్నాం, ఆయన ఆలయమై ఉన్నాం. ప్రియులారా, 15వ వచనం చూడండి అమ్మా. ఇదే అధ్యాయంలో 15వ వచనం. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నాయని మీరు ఎరుగరా? ఇంకొక మాట, మీరు తీర్పు తీర్చుదని మీరు ఎరగరా? ఇక్కడ ఇంకొక మాట అడుగుతూ ఉన్నాడు. మీ దేహం క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేసే యొక్క అవయములుగా చేయుదునా? అదెంత మాత్రము తగదు. వేశ్యతో కలుసుకునేవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరు ఏక శరీరమై ఉందురని మోషే చెప్పుచున్నాడు కదా. ప్రియమైనటువంటి వార్త, నేను దేవుడే మన ఆలయమై ఉన్నాడని మీతో మరలా చెప్తున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి.
యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనము. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి. ఏమిటి ఈ దేవాలయమా? గోడలతో కట్టిన దేవాలయమా? పెద్ద పెద్ద స్తంభాలు వేసి కట్టిన దేవాలయమా? మూడవ ఆలయమా? రెండో ఆలయమా? సొలొమోను కట్టిన ఆలయమా? యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాని లేపుదునని వారితో చెప్పెదను. కట్టుదునని కాదు, లేపుదునని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములో కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అని. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి, ఆయనే దేవాలయము, ఆ శరీరమే దేవాలయము, ఆ శరీరమే వాక్యము, ఆ వాక్యములో నీవు ఆలయముగా, ఆత్మీయ ఆలయముగా కట్టబడి ఉన్నావు. దేవునితోటి ఒక బంధాన్ని వేసుకున్నావు, ఆయనతో కలిసి ఉన్నావు. నీవు అటు ఇటు వెళ్ళడానికి లేదు ప్రియులారా. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించాలి అని అంటే ఒక సత్యాన్ని ఎరగాలి. దేవాలయము కంటే గొప్పవాడు మన యేసుక్రీస్తు ప్రభువా. దేవాలయం కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనం చూడండమ్మా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 6వ వచనం. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22, 23 చదవము ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 22, 23. 3వ అధ్యాయం అండి. అవును, 3వ అధ్యాయం 1వ అధ్యాయం తల్లి. 1వ అధ్యాయం 22. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. హల్లెలూయా. ఆ సంఘము ఆయన శరీరము. ఆ సంఘము ఆయన శరీరము. నీవు సమస్తమును ఆలయమై ఉన్నావంటే ఆయన శరీరంలో భాగమై ఉన్నావు అంటే నీవు ఆయన ఆలయముగా కట్టబడి ఉన్నావు ప్రియులరా. కట్టబడి ఉన్నావన్న సంగతిని గుర్తుంచుకో. కట్టబడి ఉన్నావనేటువంటి గుర్తుంచుకో. ఈ సంఘానికి పునాది ఆయనే, శిరస్సు కూడా ఆయనే. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూడండి అమ్మా. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. 18వ వచనము. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన అన్నిటిలోనూ ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. ఆయనకు అన్నిటిలోనూ ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. ఆయన ఆది అయి ఉండి. ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడయ్యాను. మరి ఆయన దగ్గరికి నువ్వు వస్తావా రావా? వస్తాను. ఏమ్మా, ఆయన యందు నీకు విశ్వాసం ఉందా లేదా? ఉంది, విశ్వాసం ఉంది. విశ్వాసం ఉన్నట్లయితే రా, పరిగెట్టుకుంటూ రా. ఆత్మీయ ఆలయముగా కట్టబడిన నీవు అటు ఇటు ఎల్లకు. భ్రష్టులారా అని పిలిచాడు ప్రియులారా, భ్రష్టులారా అని పిలిచాడు. మర్చిపోకో, నిన్ను పిలిచిన దేవుడు కృపామయుడు, కరుణామయుడు. ఆయన సిలువనెత్తుకో, ఆయనను ప్రకటించు, ఆయన నామమును ధ్యానము చెయ్యి. అప్పుడు నీవు ఆత్మీయ ఆలయముగా జీవిస్తావు. నీలో ఉన్న విశ్వాసము అమూల్యమైన విశ్వాసం, ధన్యమైన విశ్వాసము విడిచిపెట్టకు. అంతము వరకు దీనిని పెట్టుకో. సహోదరుడు డాక్టర్ ఎంఎం రావు గారు చెప్పారు, కోడిదూడ దేనికి సూచకమమ్మా? కోడిదూడ అహంకారానికి. కోడిదూడ దేనికి సూచకము? అహంకారానికి. మేక దేనికి సూచకము? తిరుగుబాటుతనానికి. పావురం దేనికి సూచనము? గమ్యం లేకుండా తిరగడానికి. ప్రియమైన వారులరా, గొర్రె పాపమునకు. ప్రియులారా, ఈ 4 మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నీలో ఇలాంటి జీవితం ఉన్నట్లయితే ఆయన ఆలయముగా కట్టబడిన నీవు ఆయనను విశ్వసించు. ఆయన యందు విశ్వసించు, నిన్ను ఆయన స్వస్థపరుస్తాడు. ఆయనకి విశ్వాసాన్ని చూపించు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం
6వ వచనంలో ఒక మాటను చెప్పాడు చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనం. ఆయన అందుచేత దేవుడు ఆకాశము అధిక అహంకారులను ఎదిరించి దీనులకు కృప ఉంచును అని లేఖనము చెప్పుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునికి లోబడి చాలు తల్లి అమ్మా. మొదటి సమూయేలు గ్రంథం 15:22 చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 15:22. 15 అండి, 17 అండి. 15. 22 words. 22. To obey is better than sacrifice. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించము. ఆ బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. హల్లెలూయా. మాట వినుట, దహన బలులతో ఆయన మాట విను. నువ్వు ఆలయంగా మార్చబడి ఉన్నావు. ధన్యుడివి, ధన్యురాలివి. ఈ ధన్యతను విడిచిపెట్టుకో అంతం వరకు. ఈ ధన్యతే నీకు ఇవ్వబడినటువంటి అద్భుతమైనటువంటి బహుమానం ప్రియులారా. ఆస్తి అంతస్తులు మనం ఎవరు మనతో పట్టుకెళ్ళలేమా, పోవలసిన వాళ్ళమే. కానీ ఆయన ఇచ్చిన ఈ ధన్యత దేవాతి దేవుడు మనలో అంతము వరకు కొనసాగించునుగాక. ఆమేన్. ఇంకా ఎవరైనా ఆయన దగ్గరకు రాకుండా అపవాదితో పరిగెడుతూ ఉన్నట్లయితే ఇది గొప్ప పిలుపు సమయం ప్రియులారా. పశ్చాత్తాపడండి. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతు తన కారము జాపి రమ్మనుచున్నాడు. పిల్లరా, నిన్ను నీవు పరిశీలించుకో ఒకసారి. ఎంత ధన్యంగా దేవాతి దేవుడు, సర్వ సృష్టికర్త, ఆది అంతమైన దేవుడు నీలో నివాసము చేయడానికి నీ పిడికడు హృదయాన్ని ఆయన ఆకాశము సింహాసనము, భూమి పాదపీఠము, అంత గొప్ప దేవుడు నీ హృదయంలో నివాసం ఉండడానికి నిన్ను ఆలయంగా మార్చుకుంటే, నీవు ఆయన్ని తృణీకరించి తిరుగుబాటు చేసి తలకు మూలరాయి అయిన ఆయనను విడిచిపెడితే జీవితం ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకో. తిరిగిరా, భ్రష్టులారా రండి అంటున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ క్షమించడానికి ఆధిపత్యం, అధికారం కలిగిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. రా, పశ్చాత్తాపంతో ప్రార్థన చేయి. దేవుడు నిన్ను క్షమిస్తాడు, దీవిస్తాడు. నీ ప్రతి కష్టము, నీ బాధ తొలగిపోతుంది. ఎందుకంటే ఆయన ఇమ్మానుయేలు దేవుడు, నీతో ఉన్న దేవుడు, నీ కొరకు బ్రతుకుచున్న దేవుడు, తన తండ్రి ప్రేమను నీకు అందించిన దేవుడు, వాక్యము ద్వారా శరీరధారి అయి వచ్చిన దేవుడు, నిన్ను కనికరం చూపుతున్న దేవుడు, దయగలిగిన దేవుడు. ఆయన నామములో, యేసు క్రీస్తు ప్రభు నామములో బలమున్నదని ఎరిగి క్షమాపణ కోరుకో, సిద్ధపడు. నిన్ను నీవు సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకో. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయిన మా దేవ, ఎన్నికలేని నన్ను నువ్వు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని నీ వాక్యాన్ని ఇచ్చి నీ ఎదుటి నిలబెట్టావు. నన్ను, మమ్ములను, అందరినీ నీ ఆలయముగా మార్చుకొని ఉన్నావు. పరిశుద్ధాత్మ దేవుడా, మాలో నివాసం ఉంటున్న రాజా, మీకు స్తోత్రాలు. మా మనోనేత్రములు తెరవండి, మా జీవితాన్ని సక్రమైన మార్గంలో నడిపించండి. అంతము వరకు నిన్ను మహింపరిచే బిడ్డలుగా, అయ్యా మిమ్మల్ని స్తుతించే వారముగా, మీ నామమునందు విశ్వాసం ఉంచే బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని బ్రతిమలాడుకుంటున్నాం. ప్రభువా, సహోదరి ప్రమీలమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాను. జరుగుతున్నటువంటి ప్రతి ఇబ్బందిని ఎరిగి ఉన్న దేవుడు ప్రభు, నీ దాసురాలని నీ సాక్షిగా నిలబెట్టడానికి మీరు చూపుచున్న కృపను బట్టి స్తోత్రంలో పైకి లేపండి. కుటుంబాన్ని ఆదరించండి. సహోదరుడు సుందరరావు అన్నని ఆదరించండి ప్రభువా.
ఎంత ప్రేమ ఆయన చూపిస్తున్నాడో అంతకంటే గొప్ప విశ్వాసం నీ మీద ఉన్నది నాయన. ఆయన అంటున్నది ఒకటే, అయ్యా వసంత్, నేను అనారోగ్యంతో మంచం మీద పడినప్పుడు నా భార్య నా చేతులు పట్టుకొని కూర్చొని నన్ను పైకి లేపిందయ్యా. డాక్టర్ల కన్నా ఎక్కువ ప్రేమ చూపిందయ్యా. ఆమె అనారోగ్యంతో మంచాన్ని పడి ఉంటే నేను ఏం చేయలేకపోతున్నానని నీ పాదాల చింత చేరి ఏడ్చాడు కదా ప్రభు. కరుణ చూపించిన ఆయన నిజమే. భార్యాభర్తల బంధమును ఎరిగి ఉన్న దేవుడు, నీవు ఏర్పాటు చేసిన వాడవు, కట్టువాడవు, బలపరచువాడవు. నీ సాక్షులుగా ఈ కుటుంబాన్ని వాడుకోమని అడుగుతున్నానయ్యా. దేవా ప్రభు, ఇంకా ఈ గ్రూప్ లో అనేక మంది అనారోగ్యంతో ఉన్నారు. వారిని కూడా కరుణించి కాపాడి సంపూర్ణ స్వస్థతను దయచేయమని అడుగుతున్నాను ప్రభు. మీకే మహిమ మహామహిమ కలుగునట్టు అయ్యా. ఆలయముగా మార్చుకున్న మా హృదయములతోటి, జీవముతోటి, శరీరముతోటి తిరిగి వెళుతున్నాం నాయన. ఈ దిన దీవెనలతో మమ్మల్ని దీవించమని, ఇశ్రాయేలు పట్టణమును నాయనా ప్రజలను కాపాడమని యేసుక్రీస్తు ప్రభువు నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరునుగా, మానదైన ఆహారం క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మా శోధనలో తెచ్చుకొనొద్దు. ఎందుకంటే రాజ్యము, శక్తి, అధికారము నీవేను. మా తండ్రి. ఆమేన్. లూకా గారు ఆశీర్వాదం. తండ్రి అయిన పరమ దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కనికర సమాధానములు, ప్రభువా పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబస్తులందరికీ, గ్రూపులో ప్రతి ఒక్క సభ్యులకును ప్రభువా మీరు చూపిన ప్రేమ కొరకు, ప్రమీలమ్మ గారికి, నాయన సుందర్రావు సార్కి మీరు చూపిన ప్రేమ కొరకు, వారికి అందరికీ, వారి కుటుంబాలస్తులందరికీ, వాక్యం ప్రసంగిస్తున్న ఈరోజు ప్రసంగించిన ప్రతి ఒక్క బిడ్డకు, వారి కుటుంబస్తులందరికీ ప్రభువా, నీ పేరు పెట్టబడిన ప్రతి ఒక్క బిడ్డకును, నీ సేవ చేయుచున్న ప్రతి ఒక్క సేవకుడిని, నీ రాకడను అపేక్షించున్న ప్రతి ఒక్కరికి, ఇజ్రాయేలీయులకును యెరూషలేము పట్టణమును ప్రభు రాకడ వరకు నిత్యము తోడయుండి కాచి కాపాడి రక్షించి సిద్ధపాటు కలిగి ఉండులాగున ఆశీర్వదించుదురు గాక. ఆమేన్. 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 హల్లెలూయా. 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 అందరికీ వందనాలు ప్రియులారా. ఇంకా కాలంలో ఎవరైనా ఏమైనా ప్రార్థన అవసరతలు, సాక్ష్యాలు ఉంటే మాట్లాడవచ్చు, ప్రార్థించారు. ఏమి లేకపోతే సెలవు తీసుకుందాం. సార్ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.